చంపగలమని అనుకుంటున్నారా? ఇతని మాటలు విన్న తర్వాత నేను కూడా సందేహంలో పడిపోయాను. మరి మనం ఇతన్ని చంపలేనప్పుడు కిందికి విసిరి లాభమేమిటి? వద్దు వద్దు, మీరు నన్ను కిందకి తొయ్యక తప్పదు. ఎందుకంటే మీ మహారాజు గారి ఆజ్ఞను మీరు పాటించడమే మీ కర్తవ్యం. నీ తండ్రి గారు నీకు ఇంతటి అన్యాయం చేశారు, కానీ నీకు ఆయన పట్ల ఎలాంటి ద్వేషం లేదా? తండ్రులు ఎప్పుడూ గౌరవనీయులే. ఇవన్నీ చూస్తుంటే నీకు భయం వేయడం లేదా? సూర్యుడు ప్రకాశించును, అక్కడ చీకటికి తావుండదు. హరి పాదాలు పట్టుకున్నా నాకు ఇప్పటి వరకు ఎవరైతే నా ప్రాణాన్ని కాపాడారో ఇక పైన కూడా ఆయనే నన్ను కాపాడుతారు. ఒకవేళ ఆయన ఈసారి నిన్ను కాపాడలేకపోయారు. అందులో ఏముంది? ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. మీరు నా గురించి అనవసరంగా బాధపడకండి. ఏ పని మీదైతే మిమ్మల్ని పంపారో ఆ పని మీరు పూర్తి చేయండి. నీవే కారణంతో జన్మించావు. నీ నోటి నుండి ఆ జ్ఞానబోధలు విన్నాక ఈ పాపం చేయడానికి మాకు మనసు రావడం లేదు. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శవాన్ని తీసుకెళ్ళాలి. అరే